అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి 6వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనం, 12వ వచనాన్ని చదివినప్పుడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘములో ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితములో ఒక వ్యక్తి ఒక యుద్ధ వీరుడుగా మారాలి. లోకములో మరి అన్ని దేశాలలో మనం గమనించగలము, సైనికులను గురించి మనం గమనిస్తూ ఉంటాం. యుద్ధములోనికి వారు వెళ్ళడానికి ముందుగా, యుద్ధములను చేయుటకు ముందుగా మరి ఏ విధముగా వారు సిద్ధపడుతూ ఉంటారో ఆ విధముగానే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రైస్తవ యుద్ధ వీరుడుగా మారాలి. ఎందుకంటే మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం ఏం చేస్తున్నాం? పోరాడుతూ ఉన్నాము. మన పోరాటం అనేది ఎవరితో మనం పోరాడుచూ ఉన్నాం? దేవుని వాక్య భాగములలో మనము లోతుగా గమనించినట్లయితే యాకోబు భక్తుడు అంటున్నాడు కదా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పుచూ ఉన్నాడు. అంటే మనము పోరాడుచున్న పోరాటములలో ఒక యుద్ధ వీరుడు ఏ విధముగా తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును పణముగా పెట్టి దేశమును ఎలా కాపాడుతూ ఉన్నారో, అలాగే క్రైస్తవ జీవితం అనేది యుద్ధములో ఒక వీరుడు ఎలా పోరాడుతూ ఉంటాడో అలాంటి ఒక జీవితముగా ఉన్నది కనుక మరి మనలో ఎంతమంది యుద్ధ వీరులముగా బయలుదేరుతూ ఉన్నాం? మనం యుద్ధ వీరులంగా బయలుదేరాలి. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతూ ఉన్నాము? అంధకార సంబంధములకు లోకనాథులతో పోరాడుతూ ఉన్నాం. కనుక ఈ పోరాటములలో మనము జయం పొందాలంటే మొదటిగా మనము చేయవలసిన పని ఏమిటంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులముగా మారాలి. దేవుని యొక్క బలము చేత మనము నింపబడుచు ఉన్నప్పుడు ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ రంగములో ఉన్నటువంటి ఆ సందర్భాలన్నీ కూడా, ఆ సంభవాలన్నీ కూడా మనం చూస్తే మరి ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. బలహీనుడు యుద్ధములో పాలు పొందలేడు, లేకుంటే అనారోగ్యస్తులు యుద్ధములో పాలు పొందలేరు. బలవంతుడుగా ఉండాలి, శరీరములో మంచి సాధనము చేసిన వాడుగా ఉండాలి. అలాంటి వారిని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని యుద్ధ రంగంలోనికి పంపిస్తారు. మరి దేవుని బిడలకు క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ రంగము లాంటిది. ఈ యుద్ధ రంగములో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా వారు ఏం చేయాలంట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. మొదటిగా మనము బలవంతులంగా ఉండాలి. మనం బలవంతులంగా ఉండాలంటే ఏం చేయాలి?
బలవంతులమైన ఆ, ఒక మార్గములో మనం వెళ్ళాలి. అదే సమయంలో ఆ, బలవంతమై ఆ, బలవంతులుగా, శక్తిమంతులుగా మనం మార్చబడుట కొరకు ఆ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించేటప్పుడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందు కృపచేత మనం బలవంతులంగా మార్చబడుతున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు కదా, బలవంతులు అవ్వండి, బలవంతులుగా మారండి. ఎలా బలవంతులుగా మారేది? బలవంతులంగా మారాలంటే దేవుని యొక్క కృప చేతనే మనం బలవంతులంగా మారగలం. మరి దేవుని యొక్క కృప మనము పొందుకున్నప్పుడే బలము కలిగిన వారంగా మారగలం. బలహీనులు యుద్ధ రంగంలో నిలవలేరు. మరి బలహీనమైనటువంటి వారు ఈ క్రైస్తవ జీవితములో, ఈ యుద్ధ రంగములో మరి ఓడిపోయేవారుగా ఉంటున్నారు. కనుక మనకు ప్రతిరోజు ఒక యుద్ధ రంగము లాంటిది. మానవుని జీవితం అనేది ఒక యుద్ధ రంగము లాంటిదని చెప్పి యోబు తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. అంటే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో మనము గమనించగలము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అని చెప్పి అంటున్నాడు. కనుక భూమి మీద నరుల కాలం అనేది యుద్ధ కాలము వంటిది. అంటే ఈ క్రైస్తవ జీవితము అనున్నది ఒక యుద్ధ రంగము లాంటిది. కాబట్టి ఈ యుద్ధ రంగములో మనం ఓడిపోకుండా మనము జయం పొందడానికి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని అపోస్తుడైన పౌలు మరి తిమోతికి చెప్తూ ఉన్నాడు. నువ్వు బలం పొందాలంటే క్రీస్తు యేసునందున్న కృపచేత మాత్రమే నువ్వు బలవంతుడవు కాగలవు అని అంటున్నాడు. మరి దేవుని ప్రజలు ఈ రోజుల్లో మనం బలవంతులంగా మారాలి, బలవంతులంగా యుద్ధ రంగములో కనబడాలి అనంటే దేవుని కృపచేత మాత్రమే మనము ముందుకు సాగగలం. కనుక నా ప్రియ దేవుని జనమా, ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో మరి క్రైస్తవ యుద్ధ వీరుడుగా ఒక మనుష్యుడు మారాలి అని అన్నప్పుడు చెప్పబడిన మాటలలో మరి పౌలు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము ఎవరిని ఎదిరించాలి, ఎవరితో యుద్ధము చేయాలి, యుద్ధ రంగములో మనము పాలిభాగస్థులంగా మారినప్పుడు అపవాది యొక్క తంత్రములన్నిటిని కూడా ఎదిరించడానికి, మరి అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క నయవంచన, అపవాది యొక్క మరి వేయుచున్న ఆ వల, వాటి నుండి మనము తప్పించుకోవడానికి దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులంగా మారాలి. ఒక క్రైస్తవ జీవితము ఒక వ్యక్తి మరి తాను పొందుకున్నాడంటే దాని ప్రకారముగా నడుచుకోవడానికి మనం చోటు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. బలహీనులమైన వారు మరి యుద్ధ రంగములో ఓడిపోయేవారుగా ఉంటున్నారు, పరిగెత్తలేని వారుగా ఉంటున్నారు. పౌలు భక్తుడు చెప్పినట్లుగానే నేను పందెపు రంగములో ఓపికతో నేను పరిగెత్తుచూ ఉన్నాను. ఈ రోజుల్లో మనము పందెపు రంగములో ఉన్నాం. ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపికతో మనం పరిగెత్తినప్పుడే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. లేదు నేను త్వరగా పరిగెడతాను అని మనము ఒకవేళ అలా ముందుకు పరిగెడతా ఉంటే ఏమవుతుంది? మనం పడిపోయే కార్యములు మన జీవితంలో ఎదురవుతాయి. అందుకని ఓపికతో మనం పరిగెత్తే వారముగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఓపికతో కూడిన జీవితం.
తొందరపాటు అనేది ఒక మనిషినికి ఉండకూడదు. కనుక ఈ రోజుల్లో మనము ఒక క్రైస్తవ యుద్ధ వీరులంగా మనం ఉండాలన్నట్లయితే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులముగా మారినప్పుడు అపవాది యొక్క తంత్రములన్నిటిని కూడా ఎదిరించడానికి దేవుడు మనకు శక్తిని, బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, మనం పోరాడేది శరీరాలతో కాదు, అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనము ఆత్మీయ జీవితములో మనము ఈ పోరాటములలో మనం ఓడిపోకుండా మనము జయం పొందడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ప్రకటన గ్రంథములో యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మనం గమనించినప్పుడు యోహానుకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమని బయలుపరుస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే, నేను లోకమును జయించిన రీతిగా మీరును కూడా లోకమును జయించుడి. ఎవరైతే లోకమును జయించేవారుగా ఉంటారో వారు తండ్రి సింహాసనమందు కూర్చుంటారు. కనుక మరి యేసు ప్రభు వారు లోకమును జయించినట్లుగానే మనము కూడా అంధకార సంబంధమైన మరి ఆకాశ మండలమందు తిరుగులాడుచున్న దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడుచున్నాము. గనుక ఈ పోరాటములలో మనము ఓడిపోకుండా ఉండడానికి మనకు కావలసింది ఏంటంటే దేవుని బలము, దేవుని శక్తి, దేవుని కృప. ఇలా మనకు ఉన్నప్పుడు అద్భుతముగా ఈ క్రైస్తవ జీవితం అనేది చేయుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఒక క్రైస్తవ యుద్ధ వీరుడును గురించి మనం గమనించాం. యుద్ధ వీరుల యొక్క ఆయుధములనేవి ఏమై ఉన్నవో దేవుని చిత్తమైతే మనం మరలా తెలుసుకోవడానికి ప్రభు కృప చూపునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ముఖ్యముగా ప్రభువా పాటలు పాడి మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. క్రైస్తవ యుద్ధ వీరుడుగా మేము తండ్రి ఈ లోకములో జీవించడానికి కృప చూపండి దేవా. అపవాది యొక్క తంత్రములన్నిటిని కూడా ఎదిరించడానికి కావలసిన బలమును ప్రభువా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోకములో ఎంతోమంది దేవా బలహీనులుగా మారిపోతూ ఉన్నారు. బలహీనులైన వారు యుద్ధ రంగములో నిలవలేరు గనుక తండ్రి ఆ జీవిత కాలమంతయు ఒక యుద్ధ రంగములాగా కనబడుచు ఉన్నది గనుక మీ మహాశక్తిని బట్టి దేవా మేము మీ కృప చేత మేము బలవంతులంగా మార్చబడుటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలలో నెమ్మదిని కలుగు చేయండి దేవా. మమ్మలను కూడా ప్రభువా ఈ పరిచర్యలో బలముగా మీరు వాడుకొనుచున్నందుకు స్తోత్రాలు. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.